పూరా లోకల్ ఫోర్త్ సిటీ గురించి మీరు అంటే ఒక ఎక్స్పర్ట్గా ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే వాట్ ఈస్ ఫోర్త్ సిటీ, దానివల్ల ఫ్యూచర్లో రియల్ ఎస్టేట్ ఎలా అభివృద్ధి కాబోతుంది, ఎన్ని అంటే జాబ్స్కి ఏ విధంగా ఉపయోగపడబోతుంది ఫోర్త్ సిటీ? ఫోర్త్ సిటీ అనేది ఇప్పుడు ఫోర్త్ సిటీ అనౌన్స్ చేసే ముందు గత గవర్నమెంట్ ఫార్మా సిటీ అనౌన్స్ చేసింది. సో బేసిక్లీ ఈ సిటీస్ మారడానికి, పేర్లు మారడానికి కారణం ఈజ్ ఓన్లీ వన్ థింగ్, అక్కడ గవర్నమెంట్ ల్యాండ్స్ మనకి ఎక్కువ ఉన్నాయి. 20,000 acres వరకు మనకి గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి ఈ ఫోర్త్ సిటీ చుట్టుపక్కల. అంటే వెరీ సింపుల్గా చెప్పాలంటే శ్రీశైలం హైవే. ఓకే, ఈ ప్లాటింగ్ బిజినెస్ స్టార్ట్ అయినప్పుడు మనం ఇందాక వెస్ట్ సైడ్ గురించి మాట్లాడాం. సిమిలర్లీ అదే స్పీడ్తో అదే వేగంతో మహేశ్వరం అనే ఒక ప్లేస్ వెలిసింది ప్లాటింగ్లో. ఓకే, మహేశ్వరం, కందుకూరు మనకి కడతాల్ ఆ ఏరియా వరకు బాగా మూవ్మెంట్ కూడా అయ్యింది. దానికి రీజన్ ఈజ్ వెరీ సింపుల్ అండ్ ఒక్కటే రీజన్, దట్ వాజ్ వెరీ క్లోజ్ టు ఎయిర్పోర్ట్. ఓకే, ఎయిర్పోర్ట్ని బేస్ చేసి కొనుక్కున్న వాళ్ళనమాట ఆ ఏరియాస్లో. ఇప్పుడు ఒక కంపెనీలో ఎంప్లాయీస్ ఉంటారు, సిఇఓస్ ఉంటారు, డైరెక్టర్స్ ఉంటారు. ఇప్పుడు జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు కంపెనీ ఈజ్ ఇన్ గచ్చిబౌలి, నా దగ్గర 2-wheeler ఉంది. సో నా కంపెనీకి దగ్గరలో నేనేం చూసుకుంటాను, మియాపూర్ లాంటి ప్లేసెస్ని చూసుకుంటాను. కుక్కట్పల్లి, మియాపూర్ నుంచి నేను గచ్చిబౌలికి వచ్చేస్తాను. ఐ ఆమ్ ద సిఇఓ ఆఫ్ ఏ కంపెనీ, నా దగ్గర 4-wheeler ఉంది, ఆడి కార్ ఉంది, డ్రైవర్ ఉంది. నేను ఆ పాపులేషన్లో ఆ డెన్స్ పొల్యూషన్ ఏరియాలో నేను ఉండటం ఇష్టపడను. నేనేం చేసుకుంటాను, పీస్ఫుల్గా ఉండే ఒక ప్లేస్ చూసుకుంటాను. ఎందుకంటే నాకు పెట్రోల్ ప్రాబ్లం కాదు, నాకు డ్రైవర్ శాలరీ ప్రాబ్లం కాదు. సో మీరేం చేస్తారు, కొంచెం సిటీ అవుట్స్కర్ట్స్కి వచ్చి ఒక విల్లా లాంటి కల్చర్లో మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు. సో అప్పట్లో ఇదే సిస్టంలో మనకి మహేశ్వరం బాగా డెవలప్ అయింది. అక్కడ మ్యాక్ ప్రాపర్టీస్ అని ఒక ప్రాపర్టీ ఉండే, ఒకప్పుడు 13, 14, 15,000 అమ్మింది, ఇప్పుడు 40,000, 50,000 అయింది స్క్వేర్ యార్డ్. ఓకే, సో సిమిలర్లీ ఈజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ ఫోర్త్ సిటీ ఆల్సో. ఫోర్త్ సిటీకి అడ్వాంటేజ్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఇట్ ఈస్ అ నేషనల్ హైవే, శ్రీశైలం హైవే అది. ఓకే, ఆ శ్రీశైలం హైవే అది రద్దు చేసి అక్కడైతే ఏమీ రాదు. ఇంకొకటి ఎయిర్పోర్ట్కి చాలా దగ్గరలో ఉంది. ఓకే, నెక్స్ట్ ఈస్ దిస్ ఈస్ ఆల్సో కనెక్టెడ్ టు సౌత్ సైడ్ ఆఫ్ హైదరాబాద్. ఓకే, ఇంకోటి ఏంటంటే అక్కడ గ్రీన్ బెల్ట్ ఎక్కువ, కన్జర్వేషన్ జోన్స్, ఫారెస్ట్ ల్యాండ్స్ ఎక్కువ ఉన్నాయి ఆ ఏరియాలో. సో మీకు అక్కడ హై రైజ్ అపార్ట్మెంట్లు పెద్ద పెద్దవి రావు. సో పొల్యూషన్ ఫ్రీ ఉంటుంది, ఇంత జనాభా అక్కడ రాదు. ఓకే, ఇంకొకటి 20,000 acres ఆఫ్ గవర్నమెంట్ ల్యాండ్. మొన్న అనౌన్స్ చేసిన ఫార్మా రాలేదు, ఇప్పుడు ఫోర్త్ సిటీలో చాలా అనౌన్స్ చేశారు, లైక్ స్పోర్ట్స్కి, స్టార్ట్అప్ కంపెనీస్కి ట్రైనింగ్. వస్తున్నారా మేడం మరి కంపెనీస్ వస్తున్నాయా? అంటే అది ఇంతవరకు మనకి బయట అయితే ఏది రాలేదండి. న్యూస్లో వరకు చాలా వస్తున్నాయి, కానీ మనకి ఏదైనా ప్రాక్టికలీ అక్కడ ఏమైనా వర్క్ స్టార్ట్ అవుతూనే మనకి అది ప్రాక్టికలీ అది వర్కౌట్ అవుతుందా లేదా అని అయితే మనకి అక్కడ ఏం స్టార్ట్ లేదు. ఓన్లీ ల్యాండ్ అలికేషన్స్ ఆర్ హ్యాపెనింగ్, విజువలైజేషనే కనిపిస్తుంది. కానీ ఆ ఏరియాలో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రం 100% అష్యూరెన్స్ ఇస్తుందని అక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు. బెస్ట్ అంటారు ఫోర్త్ సిటీలో. ఎందుకంటే మెయిన్ ఫోకస్ షుడ్ బి వాళ్ళది ఈ ఫోర్త్ సిటీ, ఫార్మా సిటీ అన్ని పక్కన పెడితే ఎయిర్పోర్ట్. ఓకే, ఎయిర్పోర్ట్ ఎప్పుడైనా డెవలప్ అయితే అదొక మంచి రెసిడెన్షియల్ ఏరియా అయితే క్రియేట్ అవుతుంది ఫ్యూచర్లో. ఇంకోటి మనకంతా 150 to 200, 300 feet రోడ్స్ ఉన్నాయి అక్కడ. ఇప్పుడు గవర్నమెంట్ అమ్మితే ఇప్పుడు అక్కడ 20,000 acres వరకు ఉంది అని చెప్తున్నారు కదా ఫోర్త్ సిటీలో. గవర్నమెంట్ ఒకవేళ ఇస్తే లీజ్ కి ఇస్తారా, అమ్ముతారా అక్కడ? అది గవర్నమెంట్ ఆప్షన్ లో అమ్మేస్తారండి వాళ్ళు. లేదు అంటే 99 years లీజ్ కి ఇచ్చి వాళ్ళు కంపెనీస్ ని తెచ్చుకుంటారు. సో దట్ డిపెండ్స్ ఆన్ వాట్ ద గవర్నమెంట్ డిసైడ్స్ ఆన్ దట్ డే. అంటే ఇండివిజువల్ గా కొనాలనుకున్న వాళ్ళకి బయట కొనుక్కోవాల్సిందేనండి, ఎందుకంటే అవన్నీ సెజ్ ల్యాండ్స్ కిందకి వస్తుంది అవి. సో దాంట్లో మనం ఇండివిజువల్ గా వెళ్ళి మనం ల్యాండ్ కొనుక్కోలేం. ఫోర్త్ సిటీలో మీరు ఫ్యాక్టరీ పెట్టుకోవాలి, దానికి గవర్నమెంట్ అనుకూలంగా ఉంది అంటే మీరు అక్కడ వెళ్ళి ల్యాండ్ కోసం అప్లై చేయొచ్చు తప్ప యూ కెనాట్ బై ల్యాండ్ ఇన్ దట్. ఫోర్త్ సిటీ పక్కన ఎక్కడ కొనుక్కోవచ్చు అంతే. సరౌండింగ్స్ లో మీరు రెసిడెన్షియల్ ఏరియాస్ ఉన్నాయి కదా, అక్కడ ప్లాటింగ్ చాలా ఉంది, ఆ ఏరియాలో చాలా ప్లాటింగ్ బిజినెస్ ఉంది, ఆ ప్లాటింగ్స్ లో ఎక్కడైనా మీరు కొనుక్కోవచ్చు. కాకపోతే ఇలాంటి ప్లేసెస్ లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఒక్కటే ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, ఇవాళ కొన్ని నెక్స్ట్ 2 years లో నేను అమ్మి నాకు అప్రిసియేషన్ వస్తుంది అంటే రాదు. అలాంటి ప్లేసెస్ లో మీరు కొనుక్కుంటున్నారంటే 5 to 10 years మీరు దాన్ని వదిలేసేయాలి. ఇప్పుడు నాకు పిల్లోడు ఉన్నాడు, 5th, 6th standard లో ఉన్నాడు, ఫ్యూచర్లో వాడికి చదువుకు అవసరం అవుతుంది అని వదిలేసుకోవాలి దాన్ని. అంతే తప్ప కొన్నాళ్ళ నుంచి 6 months 7 months అయింది నాకు ల్యాండ్ అప్రిసియేషన్ రావట్లేదు అంటే అది అవ్వదండి. దాన్ని కొనేసుకోవాలి, దాన్ని వదిలేసేయాలి. అప్పుడే మీకు మీరు అనుకున్న అంటే ఇప్పుడు మీకు యాడ్స్లో కంపెనీ వాళ్ళు చెప్పే అప్రిసియేషన్ రావాలంటే అది 2 yearsలో 3 yearsలో అది పాసిబుల్ అయితే కాదు. దట్ విల్ హ్యాపెన్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 10 years.
సో ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కోసం ఆ ఏరియాలో మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.